3 years తర్వాత ఏదో ఒక గొడవలు పెట్టుకొని నేను నీతో విడిపోతా, నేనుండా, నాకు అవసరం లేదని నాకు చెప్పకుండా నాకు చేయకుండా రాత్రే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. అంటే అలా ఆటోలో పరిచయం అయిపోయి మిస్డ్ కాల్ ఇచ్చేసింది, పెళ్ళిడానని చెప్పి ముందు వెనక ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకున్నావు. మరి పెళ్లి చేసుకున్నాక నీకేం తెలిసింది? నేను తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. ఏమని తప్పు చేసావని తెలిసింది? పెళ్లి చేసుకొని తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. తప్పు అడ్రస్ ఇచ్చేసింది. పోయి నేను పిచ్చోన్లేక అన్న ఇది పలానా అడ్రస్, ఇది పలానా వాళ్ళు అని చెప్పేసి ఇట్లా రమ్య అవి అని చెప్పేసి నేను అడిగితే ఎవరిని అడుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళు నాకు ఉల్టా బాధిస్తారు. ఉల్టా బాధిస్తుంటే అమ్మా ఏంది ఇది శకల్ నాకన్నా అని చెప్పేసి నేను నా ఫ్యూజులు ఎగిరిపోయినా మేడం. ఫ్యూజులు ఎగిరిపోయినా ఆమె కోసం నేను ఆటో అమ్మేసినా మేడం. నేను పెట్టానా? మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వే కదా పెట్టింది. చెప్పు కూడా చేస్తా. చూపేనా మేడం? మనిషి అంటే అబద్ధం చెప్తాడు మేడం, ఫోన్లో అబద్ధం చెప్తాడు మేడం. ఆస్తి పోయింది, బాబు పుట్టాడు, ఇక్కడ ఆటో పోయింది, బతుకు బర్బాత్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాధిక అంటుంది, రాకుండా పోతుంది. ముగ్గురిని ముంచింది. ప్రపంచంలో లేడీస్ ఇంత కిల్లింగ్ ఉంటారని తెలియదు. ఆటో కోసం ఒకరిని వాడుకుంది, ఆస్తి కోసం ఇంకోటిని వాడుకుంది, సరుకుల కోసం ఇంకోటి వాడుకుంది. ఏందమ్మా ఇదంతా? ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నది అంటే మేడం, వాళ్ళ కళ్ళు మూసుకోవాలి, వాళ్ళు నోరు మూసుకోవాలి, వాళ్ళ చెవులు మూసుకోవాలి, అట్లున్నది మా ముగ్గురు పరిస్థితి. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి బాబు. మేడం నమస్కారం. మేడం నమస్కారం. నా పేరు గోపి మేడం. ఇక్కడ నేను హైదరాబాద్లో కిరాణా షాప్ నడుపుతూ ఉంటాను. నేను మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను మేడం. నా పేరు మీద ఉన్న ఆస్తులంతా ఆమె పేరు మీద రాశాను మేడం. రాసావు? మొన్న కిరాణా షాపు అవన్నీ ఆమె పేరు మీదనే రాశాను. నాకు రీసెంట్లీ ఏమైందంటే ఆమెకు ఇంతకుముందే 2 పెళ్ళిళ్ళు అయినాయని నాకు తెలియదు మేడం. పెళ్ళిళ్ళు అయినాయా? నేను కాకుండా నాతో ఇంకో 2 ఉన్నారు మేడం. అట్లా తెలుసుకోకుండా ఎలా? నాకు మొన్ననే తెలిసింది మేడం. మొన్న తెలిసింది సరే బాబు, అంతకుముందు ఏం చేస్తున్నావు నువ్వు? అంతకుముందు అంటే మా భార్య చనిపోయింది మేడం. ఆమె కిరాణంకి వస్తుండే, నాకు షాప్లో ఖాతా పెడుతుండే. అప్పుడప్పుడు వస్తూ 2-3 వేలు అట్లా ఖాతా పెట్టుకుంటే ఆమె కష్ట సుఖాలన్నీ చెప్తుంటే నేను ఒకసారి చెప్పిన, నా భార్య చనిపోయింది, ఇట్లా నన్ను పెళ్లి చేసుకొని తోడుగా ఉంటావు అని అంటే యాక్సెప్ట్ చేసింది మేడం. మేము పెళ్లి చేసుకున్నాక తీసుకొని వచ్చి నేను షాప్లో ఉంటుంటే మంచిగా ఉన్నాం మేడం 3 months దాకా. అట్లా దాని తర్వాత తెలిసింది మేడం. ఒక మాట నువ్వు దుకాణం నడుపుతున్నావా లేకపోతే సంసారం నడుపుతున్నావా? కాదు మేడం, మా భార్య చనిపోయిన తర్వాత నేను నా కిరాణం నడుపుకుంటూ చూసుకుంటూ ఒంటరిగా ఎన్ని రోజులు అని ఉండాలి, చుట్టుపక్కల పొంటోళ్ళు షాప్కి వచ్చేటోళ్ళు ఎప్పటికి ఒంటరిగా ఉంటావు, పెళ్లి చేసుకో, అది చేసుకో, ఎట్లా అట్లా అంటే నేను అమ్మాయిని చేసుకున్నాను మేడం. అట్లా పరిచయం అయిన తర్వాత తనతో పెళ్లి చేసుకొని ఉండి ఆమెకు నా పేరు మీద ఉన్న ఆస్తులని ఆమె పేరు మీద రాసి హ్యాపీగా ఉన్నాం. కొన్ని రోజుల తర్వాత తెలిసింది మేడం, ఇంకో 2 పెళ్లి చేసుకొని ఇట్లా మోసం చేసిందని. ఎలా తెలిసింది మేడం? నన్ను విడాకులు ఇవ్వమని అడుగుతుంది మేడం. దాంతో నాకు డౌట్ వచ్చి నేను ఏమే ఎప్పుడు అడగంది విడాకులు అడుగుతుంది ఏంది అని డౌట్ తోటి నేను చూస్తుంటే ఒక 2 వచ్చారు నా షాప్ కాడికి, కిరాణం షాప్ కాడికి. నేను అదే ఆలోచించుకుంటూ ఉంటుంటే వాళ్ళు మా భార్య కోసం వచ్చారని నాకు తెలియదు మేడం. మీ దగ్గరికి వాళ్ళ భార్య కోసం వచ్చారు? మా భార్య కోసం, ఈమె కోసం నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు షాప్ వచ్చారేమో అని దేనికోసమో వెయిట్ చేస్తారు అక్కడ షాప్ ముందట మేడం. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చెట్టు ఉంది, నీడ ఉంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. మనం అడగలేం కదా మేడం దేనికోసం. వాళ్ళు ఏదైనా ఆటో కోసమైనా దేనికోసమైనా వెయిట్ చేస్తారేమో అని నేను ఆలోచిస్తున్నాను. అంతలో మా భార్య లోపలికి వెళ్ళి వచ్చింది, వాళ్ళని చూసి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళు ఇటు చూసారు, ఈమె వాళ్ళని చూడగానే వెళ్ళిపోయింది ఇంట్లోకి. దాని తర్వాత నేను అడిగిన ఏమైంది అన్న, మిమ్మల్ని చూసి అట్లా భయపడింది, చాలాసేపటి నుంచి ఉంటారు, మీరు ఏమవుతారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఎక్కడ, ఏంది, ఏం చేద్దాం వచ్చారు అని అడిగితే దాని తర్వాత చెప్పింది మేడం, మా భార్య ఈయనే ఉండేది, ఆమె కోసం వచ్చినాం అది అని చెప్పి వీళ్ళు చెప్పిన వాళ్ళు అప్పుడు తెలిసింది మేడం నాకు. వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరే మేడం. మీ ఫ్రెండ్స్ కాదు? మా ఫ్రెండ్స్ కాదు, నా కోసం కాదు వచ్చింది. మేము ఇంకా మీకోసం సపోర్ట్గా వచ్చారేమో. లేదు మేడం, నాకు ఆల్రెడీ షాప్లో కూర్చొని నేను ఆలోచిస్తున్నా, ఈమె విడాకులు ఎందుకు అడిగింది, ఏం జరిగింది, అసలు ఏడ మిస్టేక్ అయిందని ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరు అక్కడ షాప్ బయట ఉండి నేను అంత గమనించలేదు. దాని తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మా మిస్సెస్ అప్పుడు వాళ్ళని చూసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇట్లా చూసిరు. నేను అనుకున్న వీళ్ళు ఏదన్నా కిడ్నాప్ లేకపోతే ఇవాళ రేపు పిల్లలు అనేది వాళ్ళు వీళ్ళు ఉన్నారుగా మేడం, నేను వాళ్ళేమో అని వీళ్ళని పిలిచి అడిగిన మేడం.
అడిగితే అప్పుడు తెలిసిందే మా కిడ్నాప్ చేసే వాళ్ళని డౌట్ పడి పిలిచి అడిగితే అవును ఆ ఇంట్లో ఎత్తుకోవడానికి వచ్చాము అని చెప్తారా? అట్లా అని కాదు మేడం, అంటే అప్పటి నుంచి చూస్తున్నా, ఒక 1/2 అవర్ నుంచి. అప్పటి నుంచి రాని మా భార్య రాగానే చూసి వాళ్ళని చూసి ఈమె పరిగెత్తడం ఏంది, వాళ్ళు చూసి షాక్ అవ్వడం ఏంది అని చెప్పేసి నేను అడిగిన. అప్పుడు అడిగిన తర్వాత చెప్పారు వాళ్ళు, మా భార్య అనే ఇక్కడ ఉన్నది అది అని అంటే. అప్పుడు నా మైండ్ ఇంకా పని చేయలేదు మేడం. అప్పుడే ఫస్ట్ నాకు విడాకుల కోసం అన్నప్పుడే ఆలోచిస్తూ ఉన్నా పిచ్చోన్లాగా. వీళ్ళు వచ్చి మా భార్య ఇక్కడ ఉన్నది అనేసరికి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. అది ఇప్పుడు సంగతి అర్థమైపోయిందని వీళ్ళను, ఈ అన్న వాళ్ళను, అన్నను అడిగిన, ఏమైంది భయ్యా, ఏంది మ్యాటర్ అని అంటే, ఫస్ట్ ఇతన్ని చేసుకొని దాని తర్వాత ఇతన్ని చేసుకొని తర్వాత లాస్ట్ 3rd నెంబర్ నేను. ఫస్ట్ మిమ్మల్ని చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది మిమ్మల్ని చేసుకొని? 3 సంవత్సరాలు అయింది మేడం పెళ్ళి. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడు. బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాతోనే ఉన్నాడు మేడం. నాతో గొడవపడి నా ఆస్తిలో సగం ఆస్తి రాపించుకొని పెళ్లి మూమెంట్ లోనే నేను సగం ఆస్తి రాసేసిన. నాకు నీ ఆస్తి కావాలంటే సరే అని నాతోనే ఉంటది కదా, నాలో సగం అనుకున్నా కదా మేడం, అన్ని సగం రాసేసిన. ఉన్నాము 3 years తర్వాత ఏదో ఒక గొడవలు పెట్టుకొని నేను నీతో విడిపోతా, నేను ఉండా, నాకు అవసరం లేదని నాకు చెప్పకుండా నాకు చేయకుండా రాత్రే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. పేపర్లు, భూమి పేపర్లు తీసుకొని ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి డైలీ ఎత్తుకుడే ఆమె. నా జాబ్ కూడా వదిలేసిన, నేను ఒక సాఫ్ట్వేర్ ని జాబ్ కూడా వదిలేసిన, ఆమె కోసం తిరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చా మేడం, ఇంతవరకు దొరకలే. సడన్ గా తర్వాత చూస్తే ఈయన పరిచయం అయ్యాడు. ఇట్లనే ఫోటోలు పట్టుకొని అడుగుతున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు, అన్న పరిచయం అయ్యి, ఈమె నా పెళ్ళాము, నువ్వు ఆమె ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు ఏంటంటే, కాదు భయ్ నా పెళ్ళాము ఆమె, నేను పెళ్లి చేసుకున్నా, 3 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకున్నా, నాకు బాబు ఉన్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఈయనతో గొడవ పడితే తర్వాత చెప్పిండు ఈయన, ఇట్లా నేను ఆటో నడిపిస్తా, ఆటో డ్రైవర్ని, నాతో కూడా ఇట్లానే చేసిందంటే సరే అని తర్వాత ఇద్దరం కలిసి తర్వాత వెతుకుతే తర్వాత అన్న పరిచయం. అంటే ఇప్పుడు మీతో పాటు ఉన్న 3 సంవత్సరాల్లో మీరు ఆ అమ్మాయి తరపున వాళ్ళ అదే మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేదా కలవడము, మీ కుటుంబాలు మంచిగా కలిసి ఏమన్నా ఉన్న సందర్భాలు ఉన్నాయి? హైదరాబాద్ లో బయటకు వచ్చి ఉంటున్నాము, మంచి జాబ్ చేసుకుంటున్నా, నేను బాగానే సంపాదిస్తున్నా. ఆమె ఇంట్లోనే ఉండేది, పనికి కూడా పంపించేటోని కాదు, ఇంట్లోనే ఉండేది, బాగానే ఉండేది. మళ్ళీ ఆ థాట్ ఎందుకు అయిందో తెలియదు. సడన్ గా 3 years తర్వాత స్టార్ట్ అయిపోయింది అట్లా చేసుడు. గొడవలు ఏం లేవు, ఎప్పుడు కొట్టా ఎప్పుడు తిట్టా. ఆమె ఇంట్లో బాగా చూసుకునేటోని, ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చేటోని, ఏది అడిగితే అది ఇప్పించేటోడు. కానీ చెప్పా పెట్టకుండా ఏం చేయకుండా రాత్రి వెళ్ళిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాకా బాబు ఏడుసుకుంటున్నాడు, తాళం వేసి ఉంది, బాబు ఏడుసుకుంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాను పోయి చూస్తే బాబు ఒక్కడే ఉన్నాడు, ఏడుసుకుంటున్నాడు. ఎక్కడిదక్కడ సామాన్లు అన్ని పడేసి ఉన్నాయి. ఇంట్లో పోయి చూస్తే డబ్బులు లేవు, నగలు లేవు, భూమి పత్రాలు లేవు, ఏం లేవు. ఆమె లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఇట్లా వెళ్ళిపోయింది, నేనేం తప్పు చేయలే, ఏం కొట్టలే, ఏం చేయలే, వెళ్ళిపోయింది సార్, కంప్లైంట్ తీసుకోండి అంటే తీసుకుంటారు, చేసిండ్రు, తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. నగలిగి ఇట్లా పోయా, డబ్బులు పోయా, నేను పెట్టలేదా? కంప్లైంట్ ఇచ్చారా? చెప్పా, కంప్లైంట్ ఇచ్చా. ఓకే, సో ప్రస్తుతానికైతే ఆ కేసు అలాగే పెండింగ్ లో, ఆవిడ దొరకలే. తర్వాత అట్లనే తిరుగుతున్నప్పుడు సడన్ గా అన్న పరిచయం. ఇట్లనే ఆటోలో బస్ స్టాండ్ లో ఆగుతారు కదా, పోయి అడిగిన, అన్న మీకు ఈమె తెలుసా అన్న అంటే, భయ్ ఆమె నా పెళ్ళాము, నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే, ఏం మాట్లాడుతున్నావు అన్న, నన్ను చేసుకుంది, నాతో 3-4 సంవత్సరాలు ఉంది, నన్ను వదిలేసిపోయింది, నాకు కూరోడు కూడా ఉన్నాడని నేను చెప్పిన. ఓకే, మీ సంగతి ఏంటమ్మా? మేడం నేను ఆటో నడిపిస్తాను మేడం, పూడటు చార్మినార్ ఆటో నడిపిస్తాను మేడం. అయితే ఈమె ఒకసారి కలిసింది మేడం, ఒక 2-3 సార్లు ఎక్కింది మేడం ఆటో, 2-3 సార్లు ఎక్కింది ఆటో తీసుకొని, కూరగాయలు అవి తీసుకొని వస్తుండే. అయితే ఒకసారి ఏమైంది, నా తన క్యాష్ లేవు, ఫోన్పే చేస్తా అన్నది. సరే చెయ్యి అని చెప్పేసి, నాకు స్కానర్ లేదు మేడం, నెంబర్ ఇచ్చిన, నెంబర్ ఇస్తే ఫోన్పేలో హాయ్ అని పెట్టింది, హాయ్ అని పెట్టి పైసలు కొట్టింది మేడం. తర్వాత వాట్సాప్లో చాట్ అవి ఇవి మిస్డ్ కాల్స్ అవి ఇవి ఇస్తుంది, ఇచ్చుకుంటా కలిసింది. ఇక నేను కూడా ఒక్కనే ఉంటాను మేడం, మొత్తం ఇక ఆమె కూడా ఎట్లా పెళ్లి వేజ్గా మేడం, అట్లా అని చెప్పి పెళ్లి చేసుకున్నా మేడం. ఏమీ తెలియకుండానే పెళ్లి కూడా చేసేసుకున్నావు అంటే ఏమంటే ఏం లేదు మేడం, తను హాస్టల్లో ఉంటున్నా అని చెప్పింది, ఆడ గల్లీ కాడ దిగుతుండే, కథం నాది ఈయన గల్లీలో హాస్టల్ అని చెప్పింది, కథం వెళ్ళిపోయేది.
అంటే అలా ఆటోలో పరిచయం అయిపోయి మిస్డ్ కాల్ ఇచ్చేసింది పెళ్ళిడానని చెప్పి ముందు వెనక ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకున్నావు. మరి పెళ్లి చేసుకున్నాక నీకేం తెలిసింది? నేను తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. ఏమని తప్పు చేసావని తెలిసింది? పెళ్లి చేసుకొని తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. నేను అడిగింది నీకు అర్థం కాల? పెళ్ళైన తర్వాత ఆవిడతో నువ్వు కలిసి ఉంటున్నప్పుడు ఆవిడ పెళ్ళైన వ్యక్తి పిల్లలున్న వ్యక్తి అని నీకు తెలియదా? అర్థం కాలేదా? చెప్పలే మేడం. ఏ మరి ఏం మాట్లాడుతున్నావా? నువ్వేనా చిన్న పిల్లోడివా? పెళ్ళైన తర్వాత భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైన వ్యక్తి పెళ్లి కాని వ్యక్తి అని తెలుస్తుంది. పెళ్లి కాలే అని చెప్పింది మేడం. ఉన్నది నాతోనే ఉన్నది 1 year ఉన్నది మేడం. 1.5 year ఉన్నది. అప్పటిదాకా నీకు తెలియదు? తెలీదు. 1.5 year ఉన్నది. 8 months వెళ్ళిపోయింది మేడం. ఏంది కూర్చోలే మమ్మీ చెప్పింది, మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా, ఊరికి వెళ్ళేసి వస్తాను నేను అంటే, సరే ఓనీలే ఒక్కసారి కూడా పోలేదు అదే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా మేడం. వెళ్ళిపోయింది. పోయిన తర్వాత అడ్రస్ ఇచ్చింది, పలానా అడ్రస్ అని. ఆ అడ్రస్ కాడ పోయి ఇంట్లో ఆడితే లేదు, ఇది తప్పు. అప్పుడు అర్థమైంది నాకు ఇచ్చింది తర్వాత నాకు అక్బర్ ఇచ్చిందని. తప్పు అడ్రస్ ఇచ్చేసింది. పోయి నేను పిచ్చోన్లేక అన్న ఇది పలానా అడ్రస్, ఇది పలానా వాళ్ళు అని చెప్పేసి ఇట్లా రమ్య అవి అని చెప్పేసి నేను అడిగితే, ఎవరిని అడుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళు నాకు ఉల్టా బాధిస్తారు. ఉల్టా బాధిస్తుంటే అమ్మా ఏంది ఇది శకల్ నాకనే అని చెప్పేసి నేను నా ఫ్యూజులు ఎగిరిపోయినా మేడం. ఫ్యూజులు ఎగిరిపోయినా ఆమె కోసం నేను ఆటో అమ్మేసినా మేడం. ఆటో అమ్మేసిన, బతుకు బజార్లో పడిపోయింది. అది బజార్లో పడిపోయింది. కిరాయింటు ఇల్లు వాళ్ళు నా ఇంటికాడికి వచ్చి పంచాయతీ చేస్తుంటే తలకాయలు పట్టుకోలేకపోయినా మేడం. ఫోన్పేలో హాయ్ పెడితే మాట్లాడే పోయింది. ఏం పోయింది? ఆటో పోయింది. ఇక అవన్నీ ఏం ఆలోచించడం మేడం, అప్పటికప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడు, నీకున్నది ఆటో ఒకటే. అట్లా నమ్మి ఏమైంది? ఫోన్పేలో హాయిలు పెట్టేస్తే నమ్ముడమే. మొత్తం ఆగం చేసేసింది మేడం, బతుకు బర్బాద్ చేసేసింది. బర్బాద్ చేసేసింది కాదు, మంచిగా ఛాన్స్ దొరికింది, చప్పరిచ్చేసావు, అయిపోయింది. లేదు మేడం, ఒక దిక్కు ఉంటుందని పెళ్లి చేసుకున్నా మేడం. నేను అట్లా అనుకుంటే పెళ్లి ఎందుకు చేసుకుంటాం మేడం? నేను ఖాళీనా తుగ్దేనా ఐసా హైతా. పెళ్లి చేసుకున్నా అంటే నాకంటూ ఒక ఉన్నారు, నాకంటూ ఒక వ్యక్తి ఉన్నదని చెప్పేసా మేడం. అవునమ్మా, దిక్కు లేనిది అని చేసుకున్నా అంటున్నావు. దిక్కేందో కూడా అర్థం కాని మనిషి అలా వచ్చినప్పుడు అసలు ఆవిడ దిక్కేందో తెలియనప్పుడు ఎలా చేసుకున్నావు? ఊరుగాని ఊరు అని చెప్పింది మేడం. ఊరుగాని ఊరు అని చెప్తే ఇక పోనీలే ఎన్నో ఇల్లు ఇక ఇంట్లో ఉంటారా ఇక్కడ. నీదేమో ఆటో చప్పరిచ్చింది మేడం. ఆయనది ఆటోనే పోయింది మేడం. నాకు బాబు ఉన్నాడు, నా ఆస్తి సగం ఆస్తి లేబయ్యా. నీకు ఉంది సగం పోయినా సగం ఉంది, నేను బతికేదే దానిపైన. అన్నా నేను ఎవరి గురించి, నాకు ఇంకా బాబున్నాడు అన్న. బాబున్నాడు, నాకు బాబున్నాడు, సగం ఆస్తి ఉన్నది నీకు. ఆయన ఎట్లా చూసుకోవాలి నేను? మేడం అమ్మను ఒకసారి పిలిపియండి మేడం. అమ్మ ముఖం ముందట పెట్టి మాట్లాడితే బాగుంటది. అందరు దాస్తి వేయిందంటారు, అందువేంది నాది ఆగయ్యా మేడం. మనం కొట్టుకోనికి రాలేదు మేడం. మీరు ఒక న్యాయం చేసి ఆమెను పిలిపించి అడగండి మేడం. ఆ పేరన్నా మీకు ముగ్గురికి ఒకటే చెప్పిందా? లేదు మేడం, నాకు చెప్పిన పేరు అసలు పేరు, వీళ్ళకి చెప్పిన పేరు రమ్య అంట, నాకు చెప్పిన పేరు సప్న. మీకు స్వప్న చెప్పింది? సప్న చెప్పింది. అఖిల చెప్పి రమ్య అని చెప్పింది మేడం నాతో. ఇది మ్యాటర్. అసలు ఫస్ట్ వీళ్ళ ముగ్గురు డిస్కషన్ మనకు కంప్లీట్గా అర్థమైతేనే ఆవిడతో మాట్లాడగలం మేడం మనం. మీరు అంటున్నారు ఆవిడని పిలవండి అంటున్నారు, పిలిచిన తర్వాత మీరు ముగ్గురు కలిసి కుమ్మక్కైతే ఇంకా అక్కడ గొడవ పెరిగింది అనుకోండి, ఎటు సార్ట్ అవుట్ చేయలేం. ఫస్ట్ మీద ఒక క్లారిటీ వస్తే మేము అమ్మాయితో మాట్లాడగలుగుతాం. మేడం మాకు తెలిసిన ముంచట నా పేరు మీద ఉన్న షాపు మొత్తం ఆ పేరు మీద రాసినాం మేడం. ఆస్తి పోయింది, బాబు పుట్టాడు, ఇక్కడ ఆటో పోయింది, బతుకు బర్బాద్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆమెను పిలిస్తే మేము ఆమెను అడిగితే ఆమె ఏం చెప్తుందో దాన్ని బట్టి మేము చెప్తాం. అంటే ఈ రోజు మీకు అవకాశమే దొరకలేదు ఆవిడని ఒక దగ్గర నించోబెట్టి మాట్లాడడానికి? నా దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. ఆ రోజు వీళ్ళతోటి మాట్లాడే లోపటినే నేను ఏమైందో ఆమెను అడగడానికి ఇంట్లోకి వెళ్ళే లోపటినే వెళ్ళిపోయింది, కిచెన్ నుంచి వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా కంప్లైంట్ చేయాలా? అంటే ఆమె ఇలా నిజం తెలిసిన తర్వాత నేను ఇట్లా వదిలేసాను మేడం. దాని తర్వాత మేము ముగ్గురం కలిసి డిస్కషన్ చేసుకున్నాం. వదిలేసినోడివి మళ్ళీ వాళ్ళతో ఎందుకు డిస్కషన్ లోకి దూరినావు మేడం? వీళ్ళు వస్తేనే తెలిసింది కదా మేడం నాకు షాప్ కాడ. తెలిసినప్పుడు నేను నా భార్యను అడుగుదామని లోపలికి వెళ్ళే లోపల ఆమె కనబడలేదు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఏమైంది ఏంది సంఘటన అంటే వీళ్ళని చేసుకున్న ముచ్చట వీళ్ళు నాకు డిస్కషన్ చేసి అంటే ఒకరిదొకరు చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లో నుంచి ఆవిడ వెళ్ళిపోయినంత గ్యాప్లోనే మీరు డిస్కషన్లో ఉన్నారు. అసలు ఆ మనిషి ఎక్కడ పోయింది ఏం చేస్తుంది అన్న విషయమే మీరు మర్చిపోయారు. నేను అది మర్చిపోయాను మేడం. ఇది తెలియగా నేను ఆల్రెడీ విడాకుల కోసం అని షాకులు ఉన్నప్పుడు ఈ నిజం తెలిసిన తర్వాత
నేను ఆమెను పిలిచి మనం ముగ్గురం కలిసి ముఖం ముందట మాట్లాడదాం, ఏదైనా డిస్కషన్ నేను తీసుకొస్తా అని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇంట్లో లేదు. ఎక్కడ ఆడికెళ్ళి మేము అంతా వెతికినాం. వెతికిన తర్వాత నేను కంప్లైంట్ ఇద్దామని వెళ్దామని చెప్పిన వీళ్ళతో. వీళ్ళు అన్నారు అద్దు భయ్య నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పుడు అందరం ఇస్తే బాగుండేది, నన్ను దొరకబట్టిన తర్వాత మాట్లాడి చేద్దాం, ఏదైనా ఒక రూట్కి వద్దాం, దాని తర్వాత ఎవరికి మోసం చేసి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళని అడుగుదాం అని చెప్పేసి అందుకే ఆమెను పిలిపిస్తే మేడం ఆమె ఎవరిని చేసుకుందో నిజం బయటపడిపోతుంది. కానీ నాకైతే నా ఆశ మాత్రం నాకు వచ్చేటట్టు చేయండి. నాకేం కావాలి మళ్ళా? అందరికి చెప్పు మళ్ళా అన్న, నువ్వేంది నువ్వే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అందరం ఒక మాటలో వచ్చినాం. చూడండి, మీరు మీ గొడవలలో పడి మీ గొడవ మీరే పెట్టుకుంటే మాత్రం ఇది సార్ట్ అవుట్ కాదు. మా ముగ్గురికి మీరే ఏదైనా ఒక న్యాయం చేసి. అమ్మా ఇక్కడ మేమిద్దరం ఉన్నది న్యాయం చేయడానికే, మేము కాదనట్లేదు. ఫస్ట్ మీ ముగ్గురు ఇలా గొడవ పెడితే ఎలా సార్ట్ అవుట్ చేస్తాం? మరి మీ పెళ్ళికి కానీ దేనికి కానీ మా ఇద్దరిని పిలవకపోతుంది, మీరే మేడం అంటున్నారు. ఇప్పుడు ఆమె కోసం మేము ముగ్గురం కొట్టుకుంటాం మేడం, ఒక్కొక్క పరిస్థితులలో ఉన్నాం. ఆ కొట్టుకోవడమే వద్దు అని మేము అనేది. దాన్ని మీరు ఆలోచించి మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఏదో ఒకటి చేసి ఇళ్ళకెళ్ళి బయట పడేటట్టు దీవించు జర ప్లీజ్ మేడం. కానీ పిలిపించిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడతాము, అడుగుతాము. మీరు ముగ్గురు, ఎందుకంటే దీన్ని ముందుగా ఎందుకే చెప్తున్నాను అంటే, మీరు ముగ్గురు గనక మాట పెంచుకొని గొడవలు పడితే మాత్రం కాని పని. మేడం ఏదైనా మాట్లాడేటప్పుడు దాన్ని సామరస్యంగా మనం పరిష్కారాన్ని తీర్చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, అంతేగాని గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. అసలు అయినా కానీ మేడం ఏ పేరుతో పిలుద్దాం? అఖిల రమ్య. స్వప్న అఖిల రమ్య 3 పేర్లు పెట్టి పిలవాలేమో మేడం. ఇంకా మన టీం నే తీసుకొని రమ్మని చెప్దాం మేడం. ఇంకా అదే బెటర్. ఏ పేరు పెట్టని పిలుస్తాము? అంతే కదా మేడం. ఇప్పుడు ఏ పేరుతో ఎవరి దగ్గర ఉందో తెలియదు, అది కదా. టీమ్ మెంబర్స్ ఆమెను తీసుకోనండి. అయ్యా చెప్పండి అమ్మా, మీ పేరేంటి? రాధిక మేడం. రాధిక. ఇప్పుడు ఈ ముగ్గురులో ఆ రాధిక కాదు మేడం, తన అబద్ధం చెప్తుంది మేడం. సప్న మేడం ఆమె పేరు. ఆమె పేరు అఖిల మేడం. కాదు మేడం, సప్న మేడం. ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఎందుకు నీకేం చెప్పాలా? 2 పేర్లు చెప్పింది మేడం, 3వ పేరు నేను ఏం చెప్పాను పిలవను మేడం. ఇప్పుడు మళ్ళీ రాధిక అంటుంది, రాకుండా పోతుంది. మా ఏంటి ఇక్కడ కూర్చున్న అతను ఎవరు చెప్పు? మా హస్బెండ్ మేడం. ఆయన మీ హస్బెండ్? వీళ్ళు మా హస్బెండ్స్. హస్బెండ్స్ పక్కన ఎస్ పెట్టేసావు. ఎంతమంది ఉంటారమ్మా ఒక భార్యకి? ఎంతమంది భర్తలు ఉంటారు? ఇష్టం మేడం. ఏంటి ఇష్టం? ఏంటమ్మా ఇష్టము? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురా? ఈ ఇష్టమా? ఇష్టం మేడం. మరి ఒకళ్ళ భర్తలకు అంతమంది ఇష్టం మేడం. ఆడాలకుంటే తప్పే ఉంది మేడం, దాంట్లో తప్పే ఉంది మేడం. లాజిక్. ఎంతమందికి ఉన్నారమ్మా అట్లా? ఉండరు, సమాజంలో ఉండనే ఉంటారు కదా మేడం. ఇప్పుడు చాలా మందిని చూస్తూనే ఉన్నాం కదా. అంటే మేము వెళ్ళి ఎత్తుకొని లిస్ట్ అవుట్ చేసుకుని రమ్మంటావా? దాంట్లో టీవీలో కనుక యూట్యూబ్ లో అన్ని వచ్చేస్తూనే ఉన్నాయి కదా, చూస్తే తెలుస్తూనే ఉన్నాయి కదా. నేర్చుకున్నావా అయితే మంచిగా చేయాలని? అంటే దీన్ని బట్టి మనం వెళ్ళి లిస్ట్ అవుట్ చేసుకొని అవును అనుకోవాలి. అందులో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సినిమాలలో చూపిస్తున్నారు కదా అని అంటే, సినిమాలు మన ఎంటర్టైన్మెంట్ కోసం అమ్మా, అవే మన జీవితాలలో, మన నిజ జీవితాల్లో ఉపయోగించమని, ఆ విధంగానే అదే పద్ధతిలో వెళ్ళాలని కాదు. అర్థమవుతుందా? అలాగనని చెప్పి నువ్వు సినిమాలలో జరుగుతున్నాయని తీసుకొచ్చి నిజ జీవితాల్లో వీళ్ళ జీవితాలను ఆగం చేయడం ఏంటి? కాదమ్మా, మీ మొదటి భర్త ఎవరు అసలు అడగడానికి కూడా నాకు దరిద్రంగా ఉంది, కానీ తప్పదు. మొదటి భర్త ఎవరు? తను మేడం. ఇతను. అతన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది నువ్వు? అతరుగా నాకు ఇష్టం లేదు మేడం. తను ఎక్కువ ఆఫీస్కి వెళ్ళిపోతుండు, ఎక్కువ రావట్లేదు, ఇంటికి రావట్లేదు, లేటుగా వచ్చేస్తున్నాడు. నాకు కొంచెం బయట అట్లా తిరగటం ఇష్టం ఉన్నది. తను ఎటు తీసుకెళ్ళట్లేదు, ఆఫీస్ బిజీలో ఉండిపోతుండు అసలుగా. నేను అందుకే తనే బండెక్కించుకొని బండి మీద తిప్పాలా? అంటే ఉంటది కదా మేడం, కొంచెం బయటకు వెళ్ళాలి, ఆడవాళ్ళకు ఉంటది కదా, ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళాలి అది ఉంటది కదా. కరెక్టే. అలాంటప్పుడు బాబుని పట్టుకొని నువ్వే వెళ్ళి చూసి రావాల్సింది. బాబు కూడా చూపించిన. బాబు చిన్న పిల్లాడు, వాడు ఏడిపిస్తా ఉంటాడు, నా షాపింగ్ కనుక ఏం చేసుకొనియాడు, కొంచెం అటు ఇటు తిరగనివ్వడు. నాకు టైం ఉండట్లేదు. కొంచెం షాపింగ్స్ అవి ఉంటాయి కదా మేడం. అంత అత్యవసరం ఏమొచ్చే షాపింగ్లు చేయడానికి? ఏదో ఇప్పుడు బట్టలన్నీ గోల్డ్ అని అవి కొట్టుకుంటాను. ఇష్టం నీకు, సోకులు అంటే ఇష్టం, ఓకే, బాగా ఇష్టం. మరి బాబుని వదిలేసి అంత ఎవరమ్మా? మరి ఇట్లాంటి బ్రతుకు నీకు కావాలి అనుకున్నప్పుడు ఒక ప్రాణికి జీవం పోయినావు ఎందుకు? మళ్ళీ నీకు ఒక పిల్లాడు, వాడిని ఎలా వదిలేసి పోబుద్ది అయింది నీకు? అంటే షాపింగ్ లకు తీసుకెళ్ళలేదని భర్తను వదిలేస్తారా మేడం? ఆయన భర్తను వదిలేసింది, కొడుకును వదిలేసింది, ఎలా వదిలే బుద్ధి అయింది? అంటే దీన్ని బట్టి షాపింగ్ లకు తీసుకెళ్ళటానికి భర్తను వదిలేయడము, షాపింగ్ లకు వెళ్ళడానికి అడ్డొచ్చాడని బాబుని వదిలేయడము, ఇదేం కాన్సెప్ట్? అసలు నువ్వే నాకు అన్నది.
అవునే మేడం. నీకు పుట్టిన బాబేనా? అవును మేడం. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 3 years, 2 years, 2.5 years, 3 years 2 years 2.5 years 2.5 years. 2.5 years పక్కా. 2 years మేడం, 2.5 కాదు 2 years. అది తెలియకుండా కూడా మాట్లాడుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ తెలుసా అమ్మ బాబుది? తెలియదు. మర్చిపోయావు అంటే నీ షాపింగ్ పిచ్చులలో పడి పిల్లోడు గుర్తుకు లేదు, సంసారము గుర్తుకు లేదు. సరే అతనితో గొడవపడి వెళ్ళిపోయావు కదా, రీజన్ ఏంటి? నాతో గొడవనే పడలే మేడం, గొడవనే పడలే. ఆమె గొడవ కూడా లేదు. ఆమెను బంగారం లెక్క చూసుకున్నాం మేడం. ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు, నా ఆస్తి సగమే రాసి ఇచ్చిన ఆమె. సరే అడుగుదాం ముందు, మరి చెప్పు ఎందుకు వదిలేసి వెళ్ళవద్దండి? నన్ను తీసుకెళ్ళట్లేదు మేడం, ఎటు బయటకి తీసుకెళ్ళట్లేదు. అదొకటే రీజన్. బిజీగా ఉంటుండు, బాగా ఆఫీస్ బిజీలో ఉంటుండు, ఎటు తీసుకెళ్ళట్లేదు. నువ్వు జాబ్ చేస్తావా? నేను ఇంట్లోనే ఉంటాను. మరి నువ్వు జాబ్ చేయని దానివి, అతను కష్టపడ్డ సొమ్ములో నుంచి ఇంట్లో డబ్బులు ఆస్తులు పట్టుకొని ఎలా వెళ్ళావు నువ్వు? అంటే మరి నాకు కావాలి మేడం. మరి మొగ్గుడే అవసరం లేదు నీకు, ఆయన ఆస్తులు ఎందుకు? మీ అయ్య సంపాదించి పెట్టింది కదా నా లాకర్లా ఎత్తుకోపోవడానికి. చెప్పు మరి, సమాధానం చెప్పు. చెప్పు, మీ అయ్య సంపాదించి పెట్టిండా? మరి అలా ఎందుకు చేసుకున్నా? మరి మహిళ సంపాదించిన మరి ఇవ్వాలి కదా, మరి ఆస్తి ఇవ్వాలి. నీకు ఇష్టం లేనప్పుడు నాతో కొడుకునేందుకు కన్నావు? మళ్ళా వదిలేసి వెళ్ళిపోయాడు ఉండే. అంటే ఇష్టం ఎందుకు? అప్పుడు అంటే ఇష్టం ఉండే, ఇప్పుడు ఇష్టం లేదు. కొడుకు పుట్టిన తర్వాత ఇష్టం లేదు. తీసుకెళ్ళట్లేదు, అందుకే నేను వెళ్ళిపోయాను. నేను మేడం ఎట్లా మాట్లాడుతుంది మేడం? దాన్ని కొట్టాలా తిట్టాలా ఏం మాట్లాడాలి నేను? ఏమో కానీ అది మేము తర్వాత చెప్తాం. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం కదా. సరే ఇతను ఆస్తి తీసుకున్నావు, అదేం చేస్తావు? అవునా, నా దగ్గరే ఉంది. నీ దగ్గరే ఉందా? షాపింగ్ లైవ్ చేసుకోవడానికి వాడుకుంటాం. మరి ఇతన్ని ఎందుకు మోసం చేస్తావు? అతన్ని అట్లా వెళ్తుంటే పరిచయం అయిపోయిండు. నేనేమేం చేయలేదు, హాయ్ పెడతానే హాయ్ పెట్టి. నేను పెట్టానా? మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వే కదా పెట్టింది. చెప్పు ఓడి చేస్తా చూపేనా మేడం? మనిషి అంటే అబద్ధం చెప్తాడు మేడం, ఫోన్లో అబద్ధం చెప్తాడు. లేదమ్మా చెప్పదు, చూపించు. ఫోన్ పేలో హిస్టరీ డిలీట్ చేయడానికి రాదు. ఫోన్ పేలో చాటింగ్ చేసిందంట మేడం. అయినా ఫోన్ పే చేసి ఆటో ఎక్కి ఆటోలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు హాయ్ అని ఎందుకు పెట్టాలి? క్యాష్ లేదన్నది మేడం, క్యాష్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత షాప్లో పోయి ఏమో తీసుకున్నది, అప్పుడు క్యాష్ ఇచ్చింది బ్యాలకేని. హుషారీ చేసింది మేడం నెంబర్ కోసం. నన్ను మోసం చేసింది కదా, నిన్ను కూడా మోసం చేద్దామని ప్లానింగ్ చేసింది. అదే పని నాకేం తెలుసు? దాంట్లో ఏముంది? నా ఆస్తి సగం తీసుకోపోయింది, ఇప్పుడు నీ తనకెళ్ళి సగం తీసుకోపోదామని చేసింది, తీసుకోపోయింది కదా. ముగ్గురిని ముంచింది. ఏందమ్మా ఏంది ఇదంతా? ఏం లేదు మేడం, నేను తన దగ్గర ఏం తీసుకోలేదు. హాయ్ అని పెట్టాను, అంతే మెసేజ్ పెట్టాను. నేనేం చేయలేదు, నేను తన దగ్గర ఏం తీసుకోలేదు, డబ్బులు ఏం తీసుకోలేదు. నేనేం తీసుకున్నానా? ఏం తీసుకున్నా? నేనేం తీసుకున్నా? నీ దగ్గర ఏం తీసుకున్నాను నేను? నాకేం తెలుసు? నువ్వు ఎవరు అమ్ముకున్నావు? నువ్వు దేనికి అమ్ముకున్నావు? నాకేం తెలుసు? మరి నాకేమి ఇచ్చుకోవు, నాకేమి ఇవ్వలేదు. ఏంది నువ్వు మధ్యలో వదిలేసి ఎటు పోతుంది అని చెప్పేసి, కనీసం నీకున్నది ఇది ఒక్కటే, మరి ఏదైనా నా పేరునరా అని చెప్పేసి అన్నదెవరు? పేరున రాయా? ఆటో పేరున అది కూడా వదలలేదు మేడం. మధ్యలో ఇట్లా నువ్వు నాతో నమ్మకం ఉంటావని గ్యారంటీ అన్నది మేడం నాతో. మళ్ళీ సేమ్ డైలాగ్ మేడం, నాతో కూడా అదే మాట, ఉల్టా మాట. నాకు ఇట్లా అట్లనే చెప్పింది. ముగ్గురికి ఒకటే డైలాగ్. ఒకటి అది ఆమె ఫస్ట్ పూర్తి పేరు అడగండి. పూర్తి పేరు చెప్పు. రాధిక. సప్న మేడం, సప్న. అది కూడా కాదన్నా, అఖిల. అది కూడా కాదు మేడం, ఇంకో ఏదో ఉన్నట్టుంది మేడం. ఇక్కడ అఖిల, నాతో రమ్య, ఇక్కడ రమ్య. సప్న. నా అసలు పేరు అయితే రాధికే. 3 పేర్లు కాదు, డిలీట్ చేసి రాధిక అని పెట్టుకున్నావా? నాది ఫస్ట్ నుంచి రాధికే మేడం, నా పేరు రాధికే పెట్టుకున్నాను. మా అమ్మోళ్ళు పెట్టిన రాధికే. ఇంత ముదిరిపోయి మాట్లాడుతుందంటే ఇంత ముదిరిపోయి మాట్లాడుతుంది. నా ఫస్ట్ నుంచి నాది రాధికనే, నేను రాధికనే అంటే నువ్వు రాధికవే, నీ పేరు రాధికని. మరి రాధిక కాస్త అక్కడ రమ్య ఎట్లయింది, స్వప్న ఎట్లయింది, అఖిల ఎట్లయింది? ఏవో అది వాళ్ళు అలా పిలిచేసుకుంటారు. మళ్ళీ అట్లా నాకు వాళ్ళు పిలుచురా నాకు 10th క్లాస్ సర్టిఫికెట్లు కూడా అదే రాధిక. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. సరే ఒక్క నిమిషం, మీరిద్దరు పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు? ఇంటికాండి ఊర్లో. కాదుమా, పెళ్లి పందిట్లో చేసుకున్నారా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేసుకున్నారా? పందిట్లోనే చేస్తాం. అందరు ఉన్నారు. అందరు ఉన్నప్పుడు కనీసం పేర్లోనే పిలుస్తారు కదా, అప్పుడు కూడా తెలియదు? అప్పుడు అఖిల అనే చెప్పింది మేడం, పత్రిక కాల్లో కూడా అఖిల అనే పేరు పెట్టి. నాకైతే గుళ్ళే వేసుకున్నప్పుడు అయితే అయ్యగారు అడిగితే మీ పేర్లు చెప్పండి అని అంటే గోపి అని చెప్తే ఆమె పేరు సప్న అని చెప్పింది మేడం. మరి ఇదేంటిది మరి? రాధికే మేడం, 10th క్లాస్ సర్టిఫికెట్ లో అది రాధికనే ఉన్నది నాది. అసలు నాకు ఒక 3 years చెప్పు, అక్కడ పెళ్లి చేసుకున్న బాబుని కన్నా అయిపోయింది, ఇక్కడికి వచ్చావు ఆటోలో హాయి బాయ్ అయిపోయింది, ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు తను ఆటో కాడికి డబ్బులు కనుక బాగా వచ్చేస్తుందని ఇచ్చేస్తాడని నీ చేసేస్తున్నాను. అవసరానికి ఇప్పుడు నీకు డబ్బులు కావాలి కాబట్టి, నీ షాపింగ్లకి నీ తిరగడానికి ఆటో కూడా కావాలి కాబట్టి
బకరాగా ఆటో కూడా దొరికింది కాబట్టి అతన్ని కూడా పెళ్లి చేసుకున్నాం. అక్కడ డైవర్స్ అయిందా? కాలే మేడం. డైవర్స్ కాకుండా ఇతను ఎలా పెళ్లి చేసుకుంటాం? ఆటో ఉంది కాబట్టి ఆటోను కూడా కాలేదు మేడం. పెళ్లి కాలేదని చెప్పేసి చేసుకున్నాను. అయిపోయింది. మరి ఇక్కడ ఎందుకు వదిలేసిన? అక్కడ ఏంటి నాకు వదిలేసిన నేను చెప్పలేదు, తనకు డైవర్స్ ఏమి ఇవ్వలేదు నేను అసలు. మరి ఈ నుంచి పారిపోయి అక్కడికి ఏం చేయలేను? మేడం నా తానికి వచ్చింది, నా తానకి ఆస్తి తీసుకోపోయింది, డబ్బు తీసుకోపోయింది, నగలు తీసుకోపోయింది, అక్కడ పోయింది. ఆటో ఉందని పోయింది, ఆటోలో తిరిగింది. చూడుమా, ఒక మాట మీ ముగ్గురు స్టోరీ మేము విన్నాం, మా కాన్సెప్ట్ అర్థమైంది. అక్కడి నుంచి రావాలి కదా. మీరే నాది తీసుకోయింది అంటారు. జర ఆగండి, ఆమెను చెప్పనియండి. సరే, ఇప్పుడు అతను వదిలిపెట్టేసావు, అక్కడికి ఏం చేయబోయావు? అతను ఎప్పుడు షాప్కి వెళ్ళేది మేడం. కిరాణా కనుక అది ఉండేది, వెళ్ళేది, కిరాణా కనుక తీసుకొచ్చేది. అక్కడ ఒక ఖాతా పెట్టేసుకున్నాం, ఇక ఖాతా పెట్టేసుకుని అలాగా తను డైలీగా. అర్థమైందా మీకు? ఇక్కడ ఆస్తి కావాలి షాపింగ్ చేయడానికి, ఇక్కడ ఆటో కావాలి తిప్పనీకి, అక్కడ గ్రాసరీస్ కావాలి తినడానికి, ఖాతా కావాలి. ఏమి తెలివి నీకు అసలు? ఇప్పుడు రాధికగా మారావు. అండ్ ఇంకెవడో వాడిని ఏ దానికి యూజ్ చేసుకుంటున్నావు తల్లి? ఏం చేసుకోవట్లేదు మేడం నేను. ఇక ఇంకొకరు దొరకలేదు కదా. చేసిందంటే చేసుకుంటే ఎట్లా నవ్వుతుంది చూడండి మేడం. అసలు నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసినావో తెలుసా? పెళ్ళి అన్న ఒక్క రీజన్ పట్టుకొని ముగ్గురు జీవితాలు నాశనం చేశావు, ఇంకొక పసికందును కూడా నాశనం చేసినావు. ఏమన్నా బుర్ర పనిచేస్తుందా? ఏ లోకంలో ఉన్నావు అర్థమవుతుందా నీకు? ఇంకెంతమంది జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నా? ప్రపంచంలో లేడీస్ ఇంత కిల్లింగ్ ఉంటారని తెలియదు. నేను బయట ఇట్లా మాట్లాడే లోపటే మాయమైపోయింది మేడం. లేనే లేదు. ఫస్ట్ టైం మేడం ఒక అమ్మాయి మాట్లాడినంటే ఏమవుతున్నా మేడం నేను. నువ్వు అసలు ఒక మనిషి దగ్గర ఎందుకు ఆగలేకపోతున్నావు? నాకు తెలుసుగా నాకు షాపింగ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, తిరగటం ఇష్టం. నాకు ఇష్టం మేడం, నాకు ఇష్టం. అట్లా వాళ్ళు ఎవరు ఎట్లా నాకు నా లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేయనివ్వట్లేదు, అందుకే నేను అలా మార్చేసుకున్నా. అదే భర్తతో కూర్చొని మాట్లాడుకొని, లేదు నీకు వారంలో ఒక రోజు హాలిడే ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకెళ్ళు, మనం ఇలా వెళ్దాం, బాబుతో పాటు వెళ్దాం అని అడగాలి. తీసుకెళ్ళట్లేదు మేడం, ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడు వచ్చి బిజీగా అయిపోతాడు, వచ్చేస్తాడు బిజీగా. 3 సంవత్సరాల్లో అప్పుడే నువ్వు వదిలేసి వెళ్ళిపోయేంత బిజీగా ఉన్నాడు అతను. ఫస్ట్ టైం అనిపిస్తుంది అసలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కళ్ళని వాడుకుంటారా? ఆటో కోసం ఒకరిని వాడుకుంది, ఆస్తి కోసం ఇంకోటిని వాడుకుంది, సరుకుల కోసం ఇంకోటి వాడుకుంది. ఏందమ్మా ఇదంతా? ఫస్ట్ టైం నాకు ఏం ఈ ఆడజాతిలో నిజంగా ఎంత దరిద్రమైన జన్మమ్మ అనేది. ఇదేనా అమ్మా? ఒకరిని చూసి ఇంకోళ్ళు పాడైపోతారు. ఒకళ్ళు అట్లా తప్పు చేస్తే లోకమంతా అందరినీ కలిసి అంటది. వీడనే ఒకటే దగ్గర ముగ్గురు ఆడుకుందంటే ఇంకా బయట ఇంకెన్ని చేసిందో మేడం. నేనైతే నమ్మి ఆస్తి రాసి ఇచ్చిన, నాకున్న ఆస్తి అదే మేడం, దాని మీదనే బతుకుతున్నా. ఆ ఉన్నది ఇట్లా నమ్మకంగా ఆమె ఉంటుందని ఆమె పేరు మీద రాసేసిన. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అదే ఆధారం ఉండే మేడం, ఇప్పుడు రోడ్డు మీద వచ్చిన బతుకు. దీన్ని బట్టి ఈవిడ మెంటాలిటీ ఎలా ఉందంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్సే కరెక్ట్గా పెంచలేదు. అది కాదన్నట్టుగా తన ఉద్దేశంలో ఏంటి? డబ్బులు ఉంటేనే తిరగగలిగితేనే, షాపింగ్లు చేయగలిగితేనే, తినడానికి ఉంటేనే భూమి మీద ఉండగలము. మనకి భార్య భర్త వద్దు, పిల్లలు వద్దు, సంసారాలు వద్దు, తల్లిదండ్రులు వద్దు. నేను వయసులో ఉన్న నా సుఖం నేను చూసుకుంటే అయిపోతుంది, నేను షాపింగ్లు వేసుకొని బట్ట కట్టుకొని తింటే చాలు. మొన్న ఇట్లా వీళ్ళు వచ్చే తెల్లారి కాకుండా ఒక రోజు బిఫోర్ ముందు నేను ఆ చైనీలో చేయించిన మేడం. మరి ఇప్పుడు చూడు, ఇంకా వాళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం చేశావు, ఇంకొక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని? నేను తనని చేసుకున్నా కదా, బాబు కూడా ఉన్నాడు కదా మేడం, తన దగ్గరికి వెళ్ళిపోతాను. ఓ, నీ షాపింగ్లు అయిపోయినాయి, నీ తిరగడం అయిపోయింది, అందరిని బకరాలను చేయడం అయిపోయింది. బాబు కావాలి నాకు, బాబు. ఇప్పటిదాకా గుర్తుకు రాలా బాబు నీకు? ఇప్పుడు గుర్తొచ్చాడా? ఫస్ట్ అసలు నిలకడగా ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశం నీలో ఉందా లేదా చెప్పు. ఇప్పుడు ఉంది మేడం, ఇప్పుడు ఉండిపోతాను నేను. మరి ఇప్పుడు తర్వాత తన షాపింగ్ ఇట్లా ఏం తీసుకోకపోయినా ఓకేనా? పర్వాలేదు, నాకు నేను బాబుని చూసుకుంటుంటాను. ఉంటావు, బాబుని చూసుకుంటా. మరి ఇంకా మీరు మాట్లాడండి ఇప్పుడు, మరి చెప్పండి. నాకున్నది ఒక ఆటో మేడం. నీ సొమ్మొద్దు, నీ సోపొద్దు, నన్ను వదిలే, నాకు నా ఆటో ఇచ్చేసే. నీ సంగతి ఏందయ్యా? నాకు వద్దు మేడం, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా బాబుని నేను చూసుకుంటాను. నీ ఆస్తి నీకు ఇస్తే చాలు. మరి నీ సంగతి ఏంది? నేను ఏదైతే కిరాణా మా పేరు మీద రాసిన అది నా పేరు మీద రాసి ఎటానో కొని. మరి ఇన్ని రోజులు ఆమెని మీ అనుకొని చూసుకున్నారు, మీ అనుకొని అన్ని రాసిచ్చారు. ఇప్పుడు మాత్రం తేడా వస్తే నాది నాకు ఇచ్చే. మాకు తెలియదుగా మేడం, ఇంతగానం గేమ్ ఆడుతుంది, ఇంత ముగ్గురు జీవితాలు ఆగం చేస్తుందని మాకు తెలియదుగా మేడం. అసలు మీరు ఇక్కడ చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మీ పిచ్చితనంతో మీరు ముందు వెనక ఆలోచించకుండా మంచిగా దొరికింది కదా చాక్లెట్ తినేద్దామని కూర్చున్నారు. అసలు మీ తప్పు ఉంది అక్కడ. ముందు మీరు కరెక్ట్గా ఉంటే ఆ తిక్కలు ఎందుకు మీ దగ్గరకు వస్తుంది?
చెప్పు. ఇలాంటి రోడ్డు మీద మస్తుగా జరుగుతాయి. లేదు మేడం, తనే వచ్చింది దగ్గరికి. మరి నువ్వు అవును. దేవుడువా? బుద్ధిమంతుడివి. అదే రండి. రిప్లై ఇచ్చినావు. ఇంతసేపు మాకేంది మాకేంది అని ఇంత మొత్తుకుంటున్నారు. ఆ ఒక్క మోసం చేసిందంటే మోసపోయిన మీ దగ్గర కూడా వీక్ పాయింట్ ఉంది ఉంది కాబట్టి అలా మోసం చేసింది ఆవిడ కూడా. హాయ్ పెట్టంగా నిన్నెవడు రిప్లై ఇమ్మన్నారు? ఆమె 10 సార్లు చేసింది మేడం. 10 సార్లు చేస్తేనే ఏందా అని చెప్పేసి నేను కాల్ చేసి ఏంటిది ఎందుకు కాల్ చేసి ఎందుకు పెట్టిన మెసేజ్ అని చెప్పేసి నేను అడిగినా మేడం. బ్లాక్ చేసేది ఉంటుంది నువ్వు. నాకు అవన్నీ రావు మేడం. బ్లాక్ ఎందుకు చేస్తారు మేడం? దొరికింది కదా వాడుకున్నావు. కాదమ్మా, అలాంటప్పుడు నువ్వు బ్లాక్ చేయాల్సింది. బ్లాక్ చేసి తనని పక్కన పడేసేయాల్సింది. ఏంది కథలన్నీ నీ దగ్గర? ఇక్కడ కూడా నీ దగ్గర స్వార్థం ఉంది. అంటే నేను ఒక్కడిని ఆలోచించిన మేడం. అట్లా తను ఇక తన నుంచి సైడ్ నుంచి ఇష్టం ఉంది ఇక మేడం. నీకు చెప్పిందా నేను ఇష్టపడ్డా, నేను నీ కోసం చచ్చిపోతున్నా, నా ఫోన్లు ఎత్తాయా అని అడిగిందా? ఉంది మేడం. ఒక్కసారి కాదు మేడం, మ్యాక్స్ ఒక లేదన్నా ఒక 5-6 సార్లు ఆటో ఎక్కుండొచ్చు. 5-6 సార్లు ఆటో ఎక్కుండొచ్చు. ఆమె మాటలు ఉల్టా సీదా మాటలు కొంచెం తెలిసిపోతుంది కదా మేడం. అర్థమైపోయింది. నా నీడు ఇక్కడ ఉంది. మత్తికి ఇచ్చింది, మత్తులో పడి అది అన్ని రాసిచ్చేసి ఈ రోజు వచ్చిన ఆటో నా ఆటో నన్ను మోసం చేసింది అని ఏడుస్తుండే. నీకేమైంది? నాకు బాబు పుట్టాడు, నేను సగం ఆస్తి రాసిచ్చా, నన్ను మోసం చేసింది అని నీ ఏడుపు. మేడం నేను ఏం తప్పు చేసిన మేడం? ఫస్ట్ మొగుడు నేను మేడం. నేను ఏం తప్పు చేయలేదు. నేను ఆమెకి ఏం తక్కువ చేసిన? నన్ను వదిలేసిపోయింది. అన్ని ఎక్కువ చేసినావు, అందుకే వదిలేసిపోయింది. అదే నా మిస్టేక్ మేడం. నీదేంది? నువ్వు కిరాణా షాప్ నువ్వేందో నీది నడిపించుకోక ఆమెకు రాసేయడం ఏంది? ఆమె కిరాణంకి వచ్చుకుంటూ ఉద్దర పెట్టుకుంటారని నమ్మినా మేడం. నవ్విన తర్వాత ఆమె కష్ట సుఖాలు చెప్తే ఉద్దర పెడితే నమ్ముతారా? నాకు ఇట్లా ఇప్పుడు పక్క పండు ఎవరైనా ఉన్నా కానీ నమ్మకం అనేది వస్తుంది, డైలీ వస్తుంది కదా మేడం. అట్లానే నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఆమె కష్టాలు అన్ని చెప్తూ ఉంటే నాకు ఇట్లా భార్య చనిపోయి చాలా రోజులు అవుతుంది, నేను ఒక్కరినే ఉంటున్నా అట్లా మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ఉన్న కొన్ని రోజుల తర్వాత హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆమె ఎటుకోకపోవడం, షాప్ చూసుకున్నాడు, నేను బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుడు, షాప్లో తెచ్చుడు బాగానే ఉంది. దాని తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు కనబడ్డాక నాకు మ్యాటర్ తెలిసింది ఇట్లా ఏమో ఇట్లా చేసిందని. అంతవరకు నాకు తెలియదు మేడం. అప్పటిదాకానైతే బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఒక విషయం ఏంటంటే, ఒక రాధిక, ఈమె పేరు రాధిక అని చెప్పుకుంటుంది, ఒక రాధిక 3 రాజులు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నది అంటే మేడం, వాళ్ళ కళ్ళు మూసుకోవాలి, వాళ్ళు నోరు మూసుకోవాలి, వాళ్ళ చెవులు మూసుకోవాలి, అట్లున్నది మా 3 పరిస్థితి. అది కూడా లేదు. ఇప్పుడు తలకాలు తీసి పక్కన పెట్టాలి. చూడ్డానికి ఏం లేదు, వినడానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు. ఇక్కడ అన్ని తీసి ఆమె చేతులు అప్పచెప్పి బంగారం లాగా ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఏంటి ATM లాగా తయారు చేసి పెళ్ళైందని ఇట్లా చెప్పలే మేడం. మా షాప్కి వచ్చినప్పుడు మీరు తెలుసుకోకపోవడం మీ బుద్ధి తక్కువ పని. అది అంటే షాపుకు దగ్గరనే ఉంటుంది కదా, ఒకతే ఉంటుంది, పని చేసుకుంటుంది. అరే బాబు, ఇవాళ రేపు కనీసం ఫ్రెండ్ చేసుకోవాలన్న బ్యాక్గ్రౌండ్ ఏందని కనుక్కుంటారు. దొరికింది కదా అని అందరు నా ఫ్రెండ్స్ అని ఎవరి దగ్గర తీసుకొని పెట్టుకోరు. అలాంటిది ఒక అమ్మాయి విషయంలో జీవితం మొత్తం తనతో ఉండాల్సినటువంటి ఒక బంధం గురించి మనం ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకున్నప్పుడు వెనక ముందు 10 తరాలు కూడా తెలుసుకుంటారు. అవేం తెలుసుకోకుండా పెద్దలకు అప్పచెప్పకుండా మీ ఇష్టానికి మీరు చేసుకున్నప్పుడు దీన్ని ఏమనాలి? గుళ్ళనే వేసుకున్నాం మేడం. ఇంట్లో చెప్పి అందరం కలిసి వేసుకుందామంటే వద్దులే అని అన్నది. గుళ్ళనికి వెళ్దామంటే గుళ్ళనే దండలు. కానీ 3 పెళ్లిళ్ళు బాగానే గుళ్ళలో జరిగాయి. కనీసం దేవుడు, ఒక హిందూ సమాజంలో పుట్టాము, హిందూ సమాజంలో పెరిగామన్న ఇంకింత జ్ఞానం కూడా లేదు నీకైతే. తెలుసా? తాళికి ఎలా వాల్యూ ఇవ్వాలో కూడా నీకు తెలియదు. ఇప్పుడు నీ మెల్లో ఉన్న తాళి ఎవరిది? నేను చేపించిన మేడం. మొదటి తాళి ఏం చేసినావు? అమ్మేసుకున్నావా? 2వ తాళి కూడా అమ్మేసుకున్నావా? 3వ తాళి భద్రంగా పెట్టుకున్నావు. ప్రజెంట్ ఉన్నాడు కదా మేడం, తర్వాత మళ్ళీ అది కూడా స్కామ్ అవుతుంది. అది ఓహో. ఇప్పుడు నీ దగ్గర ఆస్తంతా అలాగే ఉందా? తినేసినవా? ఉన్నది మేడం. ఒక పొలం కొనుక్కున్నాను, ల్యాండ్ కొనుక్కున్నాను, గోల్డ్ కొనుక్కున్నాను, ఇంకా గోల్డ్ కాల్స్ కొనుక్కున్నాను. అంతా నాకు కొంచెం బయటికి వెళ్ళినా కూడా కొంచెం రిచ్గా ఉండాలని అన్ని తీసేసుకున్నాను. వెరీ గుడ్. కనీసం అదన్న సేవ్ చేసి పెట్టాము. ఆ ఉన్నాయి తీసుకొచ్చి ఇతని ఆటో ఇతనికి ఇచ్చేసి, అతని కిరాణా షాప్కి సంబంధించింది ఏదైతే ఉందో అతనికి ఇచ్చేసి, ఇతని దగ్గర నీ భర్త దగ్గర అసలు భర్త సో ఇతని దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, ఇంట్లో తీసుకొచ్చినటువంటి డబ్బులు అవన్నీ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి రిటర్న్ చేసేసి. నేను ఎందుకు ఇస్తాను మేడం? నన్ను వాడుకున్నారు వాళ్ళు, నాకు కూడా గట్టి. నువ్వు చేసింది ఏంటిది మామూలా? నువ్వు వాడుకోలేదా? ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి 1.5 year మొత్తం పళ్ళు మొత్తం పక్కకు పెట్టేసి మంచిగా దేవత లెక్క తిప్పినాయి మా ఆటోలా. నువ్వు వాడుకున్నావు బజార్ లెక్క అందరిని వాడుకొని. వాడుకున్నారు వాళ్ళు, నన్ను వాడుకున్నారు అని అంటున్నావు. నీ స్వార్థం లేనిదే, నువ్వు ముందు వెనక ఆలోచించిందే, అక్కడికి వెళ్ళిందే నిన్ను వాళ్ళు వాడుకుంటారా? నువ్వేం చూపించావు అక్కడ? నన్ను వాడుకోండి అని చూపించి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ నువ్వు లాగేసుకున్నావు. ఇక్కడ అబద్ధంగా తిరిగింది ఎవరు? అబద్ధంగా వాళ్ళతో ఉన్నది ఎవరు చెప్పు? వాళ్ళ నువ్వా?
ఎక్కడైనా నిజంగా ఒక బంధం దగ్గర కరెక్ట్గా ఉన్నావా నువ్వు? ఒక మనిషి దగ్గర భార్యగా ఉన్నావా? ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా సరే ఎవరి దగ్గర ఉన్నావు చూపించు, వేలుపెట్టి చూపించు. నా భర్తలు అని చెప్తున్నావు తప్ప నా భర్త తనండి, నేను తనతో సంతోషంగా ఉన్నాను, ఏదో తెలియక మిస్టేక్ చేశాను, బయటకు వచ్చాను, నా భర్త నాకు అప్పచెప్పని అని అంటున్నావా? కనీసం ఇప్పుడైనా మాట్లాడుతున్నావా మాట? నేను లగ్జేరియస్ గా ఉంటాను అని అంటున్నావు. ఇప్పుడు ఉంటాను మేడం, నా భర్త కావాలి, నాకు కొడుకు కావాలి, నాకు బాబు కావాలి, బాబుతో ఉంటాను. ఇవన్నీ మేము చెప్పాక నీకు వచ్చిందా బుర్రకి? ముందు లేదా ఆలోచన? అసలు నీ బుర్ర నిలకడగా లేదమ్మా. మొదటగా నువ్వేం చేస్తావంటే ముందు ఉన్న ఆస్తిని మొత్తం తీసుకొచ్చి ఎవరిది వాళ్ళకి ఇచ్చి అప్పుడు నీ భర్త దగ్గర ఆగి నీ భర్తతో మాట్లాడు. అప్పుడు ఈ గొడవ తీరిన తర్వాత అప్పుడు నీ భర్తని నిన్ను కూర్చోబెట్టి మాట్లాడతాము, మీ ఇద్దరికి కౌన్సిలింగ్స్ ఇస్తాము. తర్వాత సెకండ్గా ఏం చేయాలి అన్నది అప్పుడు మాట్లాడదాం. అప్పుడు మీరిద్దరు కలిసి ఉండాలా, బాబు సంగతి ఏంటి, మీరిద్దరు విడిపోవాలా, అప్పుడు మేము డెసిషన్ తీసుకుంటాం. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా వింటాను. వింటావా లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ తుర్రమని పారిపోతావా? మాకు కూడా కనిపించకుండా. నాకైతే నమ్మకం లేదు మేడం ఆమె మీద. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి నేను ఇట్లా పోయి వచ్చే లోపలనే వెళ్ళిపోయింది. ఇంట్లో అంటే పక్కనే కదా మేడం. అని ఇప్పుడు మీరు ఇస్తాను ఆమె ఇప్పుడు అంది కదా మీ ముందట, ఆమె మీరు ఇటు తిరిగే లోపల కనబడదు మేడం. లేదు మేడం, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు కనబడదు మేడం, నమ్మకం లేదు. బాబు కావాలి, అయితే చాలా నాకు బాబు నమ్మకం లేదు. కావాలి, నేను ఉంటాను. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళను, మా హస్బెండ్ తోటే ఉంటాను. నేను ఉన్నారు మేడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఇప్పుడు వెళ్ళట్లేదు, వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడమంటావా మరి? వద్దు మేడం. లేదంటే నీ అంతా నువ్వు ముగిస్తావా? అయినా లేదు మేడం, ఖచ్చితంగా ఈవిడని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఖచ్చితంగా ఇది ఒక సార్ట్అవుట్ కి మనం తీసుకొని రావాలి. లేదంటే మాత్రం తను అంత ఈజీగా అయితే ఎవరిది వాళ్ళకి ఇవ్వదు. ఇంకో ఎంతమందిని మోసం చేస్తుందో కూడా తెలియదు. లేదు మేడం, వాళ్ళు రావట్లేదు. నువ్వు చచ్చిపోయిన అసలు మా ఇంటికి రావద్దు, నా మొత్తం దక్కొద్దు అనుకుంటా ఒకటే సరిగ్గా చెప్పలేదు. తల్లిదండ్రుల గురించి అబద్ధం చెప్పమని గ్యారంటీ ఏముంది? లేదు మేడం, నన్ను రానివ్వట్లేదు ఇంటికి. సరే అదేదో వాళ్ళతోటే మాట్లాడతాం మేము, కానీ ఇది ఇక్కడైతే ఎండ్ చేసేదైతే కాదు మేడం. దీనిని మనము అబ్జర్వేషన్లో ఉంచి ఒక హోమ్లో సెక్యూర్గా మనము ఆ బాధ్యతను తీసుకొని అసలు ఆవిడకి ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏముంది అసలు కొంచెం అన్న మిగిల్చుకుంది అవ్వని. ఎందుకంటే తను ప్రతిదీ అబద్ధమే చెప్తుంది. తన జీవితాన్ని అబద్ధంగా మలుచుకుంది. ఒక మేడ కట్టుకుంది, ఆ పేక మేడల్లోనే తను మొత్తం ఆనందంగా ఉన్నాను అని ఫీల్ అవుతుంది. కానీ అది కరిగినాడు తను బయటకు వస్తుంది. సో కాబట్టి తనని మన దగ్గరే సెక్యూర్గా ఉంచుకొని తన దగ్గరకు అన్ని తెప్పించుకొని వీళ్ళ ముగ్గురికి కూడా న్యాయం చేసి ఆ బాధ్యతను మాత్రం పూర్తి బాధ్యతను మనమే తీసుకొని చేయాలన్నా చేద్దామండి. తప్పకుండా మేడం. ఏమ్మా దీనికి మీకు అంగీకారమే కదా మేడం? ఓకే మేడం, ఆమె దగ్గర మీరు అగ్రిమెంట్ చేసి మీరు మాకు మాట ఇస్తే మాకు మీ మీద నమ్మకం ఉంది మేడం, ఆమె మీద నమ్మకం లేదు. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాము అందులో తర్వాత. కానీ మీ విషయంలో మాత్రం ఇది ఒక సార్ట్అవుట్కి వచ్చేంత వరకు మాత్రం మీ ఆస్తి అయితే మీ దగ్గరికి రాలేదు. ఎందుకంటే మీ ఇద్దరిది పెళ్లి, అసలైన పెళ్లి మీ ఇద్దరిది కాబట్టి, అందులో ఇక్కడ చిన్న బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆమె తప్పు ఆమె తెలుసుకొని మళ్ళీ వస్తా అంటే కలిసి ఉంటాం మేము. కలిసి ఉంటారా? ఇది సంతోషం, ఎందుకంటే బాబు ఉన్నాడు కదమ్మా. నేను బాబు గురించి ఆలోచించే. కానీ ఒక విషయం చూడండి, మీరు చాలా గొప్ప మనసుతోటి అంగీకరిస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత అయినా సరే ఇంకొకసారి ఇలాంటి ఆలోచన రాకుండా, బయటికి వెళ్ళాలనే ఉద్దేశం రానియకుండా కొంచెం తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి విషయంలో ఇక్కడ బాబు ఉన్నాడు అన్న ఆలోచన మర్చిపోవద్దు. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి నువ్వు బాబు దగ్గర లేవు. ఆ 2 సంవత్సరాలు లేని లోటు నువ్వు తీర్చుకోవాలి. ఇకనైనా బాబు బాధ్యతని స్వీకరించి ఇకనైనా బాబుకి సంబంధించిన అన్ని దగ్గరుండి చూసుకో. ఓకే మేడం. అర్థమైందా? దొరికింది కదా నన్ను పట్టించుకుంటాడం పారిపోవడం మాత్రం ముందు మర్చిపెట్టు. ఓకే సరే మేడం. మీరిద్దరు బయట ఉండండి, మేము వచ్చి మాట్లాడతాం. నమస్కారం.